అంతర్జాతీయ యోగా వేడుకల యాప్ లాంచ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసేలా యోగా డే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కుప్పం గంగమ్మ జాతరలో పాల్గొన్నారు బాబు. 4 కుంకి ఏనుగులను ఏపీకి అందజేసింది కర్ణాటక సర్కార్. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేశారు షర్మిల. మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జూన్ 21న విశాఖలో జరిగే యోగా డే వేడుకలతో ప్రపంచ రికార్డు సృష్టిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో యోగాంధ్ర మొబైల్ యాప్ ప్రారంభించారు ముఖ్యమంత్రి. అందరి జీవితాల్లో యోగా భాగస్వామ్యం కావాలని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో హెల్త్ వెల్తే కాకుండా యోగాను కూడా ప్రమోట్ చేస్తామన్నారు చంద్రబాబు. ఇది చాలా మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది కూడా మనం చూస్తే ఏ కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో కొన్ని మతాలకు కాదు, హోలిస్టిక్ వెల్ బీయింగ్ ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏపీ చిత్తూరు జిల్లా కుప్పం ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు. ప్రభుత్వం టీటీడీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారే సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలని, ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు బాబు. ఆంధ్రప్రదేశ్కు 4 కుంకి ఏనుగులను అందజేసింది కర్ణాటక సర్కార్. బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్లు కలిసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో అధికారులకు ఏనుగులు అందజేశారు. అప్పగింతకు సంబంధించిన ఒప్పంద పత్రాలను, లైసెన్సులు, వాటి సంరక్షణకు సంబంధించిన విధి విధానాల పత్రాలను పవన్ కు అందజేశారు. శాస్త్రోక్తంగా గజపూజ నిర్వహించి ఏనుగులను తీసుకున్నారు పవన్ కళ్యాణ్. And personally, one more time I would like to convey that they will be taken care of. Personally, time to time I look into the health of the elephants and how well they are. A lot of training camps happen between homes also came here. Been happening for a long time. Because before transferring of elephants, most should be trained. I think there are 25. బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పై సైలెంట్ కిల్లింగ్ మెథడ్ ఉపయోగిస్తుందన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు షర్మిల. కారణం లేకుండా 2000 మంది కార్మికులను తొలగించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పిందన్నారు. మోదీకి చంద్రబాబు, పవన్ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. మోదీ సర్కార్ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసి అదానికి అప్పగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు షర్మిల. Very recently, the Modi government had announced a package of 11,000 crores of rupees. Out of the 11,000 crores of rupees, 8,000 crores of rupees was sent straight away to repay the debts. And as part of that, they have already terminated 2,000 crores, 2,000 employees. And they are in the process of terminating another 3,000 employees. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 20వ వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమలలోని తన ఛాంబర్లో వాల్ పోస్టర్ ఓపెన్ చేశారు. జూన్ 3 నుంచి 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.